తనతో యాక్ట్ చేసిన కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు తన గురించి ఇప్పుడు నెగిటివ్గా కొంతమంది మాట్లాడుతూ ఉండడం, దాంతోపాటుగా లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ కూడా తెర మీదకు వస్తూ ఉండడంతో నెమ్మదిగా ఓట్లలో తేడా కనిపిస్తుంది. ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో కూడా మొదట్లో ఒక టఫ్ ఫైట్ కనిపించింది ఇద్దరి మధ్యలోనూ, కానీ నెమ్మదిగా చేంజ్ కనిపిస్తూ వస్తుంది. నెమ్మదిగా కళ్యాణ్ పైకి వెళ్తూ ఉన్నాడు, తనుజ కిందకి వస్తూ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి పోల్లో మీరు భాగస్వాములు కండి, మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మొదటి నుంచి ఆర్టీవీ చాలా విషయాల్లో చాలా క్లియర్గా అవుట్కమ్ని గెస్ చేయగలిగింది. మేము చెప్పిందే ఫైనల్గా జరిగింది. గత బిగ్ బాస్లో అయినా సరే సీజన్ 8లో మేమే గెస్ చేశాం. అట్ ద సేమ్ టైం మొన్న తెలంగాణ ఎలక్షన్స్లోనూ మేము గెస్ చేశాం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ మేము గెస్ చేశాం, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ మేము గెస్ చేసిన నంబర్ ఇక్కడ కనిపించింది. నౌ బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఆర్టీవీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఎవరు విన్నరో ముందుగానే గెస్ చేస్తోంది. సో అందులో మీరు కూడా భాగస్వాములు కావచ్చు, మీరు కూడా ఓటు వేయొచ్చు, మీరు కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు. ఎవరు గెలుస్తారు, ఒకవేళ ఎవరు గెలిస్తే ఎందుకు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ మద్దతు ఎవరికి? టాప్ 3లో ఉన్న వాళ్ళలో మీ సపోర్ట్ ఎవరికి? ఎస్పెషల్లీ టాప్ 2కి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఇప్పటికే గొడవలు జరగకుండా 300 మంది పోలీసుల్ని బిగ్ బాస్ హౌస్ దగ్గర సెక్యూరిటీగా పెట్టినట్లుగా తెలుస్తోంది. లాస్ట్ టైం జరిగినటువంటి ఘటనలు మనందరికీ ఇంకా గుర్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఫోర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారట. మధ్యాహ్నం నుంచి బిగ్ బాస్ ఫైనల్ షూటింగ్ మొదలు కాబోతోంది. బరిలో తనుజ, కళ్యాణ్, పవన్ ఈ ముగ్గురు ఉన్నారు. టాప్ రేటింగ్లో కళ్యాణ్ ఉన్నట్లుగా ఇప్పటికి తెలుస్తోంది. అండ్ తనుజ కూడా ఒక టఫ్ ఫైట్ కనిపిస్తోంది. తనుజ వర్సెస్ కళ్యాణ్ హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఈ పోల్స్లో కళ్యాణ్కే ఎక్కువ మంది ఓటేస్తున్నట్లుగా కనిపిస్తోంది. లాస్ట్ మినిట్లో ఏం జరగబోతోంది? ఈ ఓటింగ్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఎటువైపు ఎవరు మొగ్గు చూపబోతున్నారు ఎక్కువ మంది అభిమానులు? బిగ్ బాస్ ఫైనల్కు చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారనే ప్రశ్న కూడా ఇక్కడ చాలామందికి ఉంది. ముందుగా ప్రభాస్ను అనుకున్నారు, కుదరలేదు. అలాగే గత కొన్ని సీజన్స్గా మెగాస్టార్ వస్తున్నారు, మెగాస్టార్ అనుకున్నారు. కానీ ఇప్పుడే అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే మెగాస్టార్ కూడా ఫైనల్ కాలేదట. ఇంకా మెగాస్టార్ వస్తారా రారా అనే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారంటూ తెలుస్తోంది. మెగాస్టార్ కూడా షూట్లో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. మరోవైపు రవితేజ వస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ఎవరు ఫినాలేకి గెస్ట్గా రాబోతున్నారు, చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో మనతో మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఎవరికి మీ ఓటు వేస్తున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తనుజ విషయంలో కొంచెం లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ మొదలైనట్లుగా తెలుస్తోంది. బయట వాళ్ళని తీసుకొచ్చి అసలు మన బిగ్ బాస్లో పెట్టడం ఏంటి? బయట బిగ్ బాస్లో మన వాళ్ళు ఉన్నారా? మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా తమిళ్ బిగ్ బాస్లో కానీ, కన్నడ బిగ్ బాస్లో కానీ, మలయాళం బిగ్ బాస్లో కానీ ఉన్నారా? ఉండి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ చాలామందికి వస్తుంది. ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి? అక్కడ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నాం కదా. సీరియల్స్లో సినిమాల్లో ఎక్కడ చూసినా కన్నడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఇది మన బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ కదా. అక్కడ కూడా బిగ్ బాస్లు ఉన్నాయి కదా. మరి వాటిలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేయడం లేదు కదా. కనీసం మన వాళ్ళకి ఇక్కడన్నా ప్రయారిటీ ఇవ్వాలి కదా అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పు కాదు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం తప్పు కాదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనకు ఉండాలి కదా, మన తెలుగు వాళ్ళకు ఉండాలి కదా అనే అభిప్రాయం చాలామందికి వస్తుంది. అట్ ది సేమ్ టైం తనుజతో యాక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు ఇప్పటికే తన గురించి మాట్లాడుతూ అంతా ప్రచారం ఎక్కువగా అనవసరమైన ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారని, ఓటింగ్ కావాలని వేయిస్తున్నారు, గ్రూప్స్ మేనేజ్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కళ్యాణ్ ఈజ్ ఎ సోల్జర్, మన ఇండియన్ సోల్జర్. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు, కామనర్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ అంచనాలని దాటుకుంటూ ఇప్పుడు టాప్ ప్లేస్కి వచ్చాడు. హీఈస్ ఇన్ టాప్ 3 నౌ. ఇన్ఫ్యాక్ట్ టాప్ 2లో ఉన్నాడు. హీఈస్ ఇన్ టాప్ 2 నౌ. సో ఓవరాల్గా ఈక్వేషన్స్ చూస్తే కళ్యాణ్ ఖచ్చితంగా విన్నర్ అవుతాడన్న అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తోంది. ఓటింగ్ కూడా చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ మేనేజ్ పరంగా ఇంటర్నల్గా బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాళ్ళు టాస్క్లు ఎలా ఆడారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, క్రిటికల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా డీల్ చేశారు. అండ్ తనుజకి లాస్ట్ వరకు కూడా ఒక్కసారిగా లాస్ట్ ఫ్యూ వీక్స్లో చాలా ఫాస్ట్గా తనుజ రైజ్ అయ్యారు. కానీ
చివరికి వచ్చేసరికి కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేశారని, అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకున్నారని కొంతమందికి ఒపీనియన్స్ ఉన్నాయి. సో మనం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. నిన్న మొన్నటి వరకు పవన్ ఒక ట్రాక్ కనిపించింది, స్లోగా కొంత డల్ అయినట్లుగా అనిపించింది చాలామందికి. ఇమాన్యుయల్ చాలామంది మొదట్లో జస్ట్ ఒక మనందరికీ జబర్దస్త్లోను కొన్ని షోస్లో మాత్రమే తెలుసు, ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని తెలుసు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అంత మంచిగా ఎంటర్టైన్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యుయలే కనిపించాడు. సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఎక్కువ వీక్స్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి అతి కొద్ది వీక్స్లో వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూసాం. అలేఖ్య చిట్టి పికిల్స్ బయట సోషల్ మీడియా సంచలనం. తను ఏ వీడియో పెట్టినా లక్షల్లో వ్యూస్ వెళ్తూ ఉంటాయి, చాలా కాంట్రవర్షియల్, లోపలికి వెళ్తే మంచి కాంటెంట్ జనరేట్ చేయగలుగుతారని చెప్పేసి అనుకున్నారు. తన బ్యూటీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అఫ్కోర్స్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అంచనాలు తారుమారయ్యాయి. అతి తొందరలోనే బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ మాధురి లోపలికి వెళ్ళారు, బయట ఎంత పెద్ద సంచలనం మనకు తెలిసిందే. బిజినెస్ చేస్తుంటారు, అట్ ద సేమ్ టైం కొన్ని కాంట్రవర్సీస్లో ఉన్నారు. ఇలా చాలా రకాలుగా మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ 2-3 వీక్స్ అంతే. సో ఇలా చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం చూసాం సుమన్ శెట్టి జస్ట్ అసలు బిగ్ బాస్లోకి వెళ్ళే వరకు సుమన్ శెట్టికి అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఏదో కొన్ని సినిమాలు చేశారు,